విజయవాడ శాతవాహన కాలేజ్ కూల్చివేతపై ఫిర్యాదు. నోటీసులు కూడా ఇవ్వలేదన్న ఎమ్మెల్సీ ఆలపాటి. 10 మందిపై కేసు నమోదు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామన్న లోకేష్. 4000 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి. వయోజన విద్యా మిషన్ తక్షణమే ప్రారంభించాలని ఆదేశం. మైనింగ్ కేసులో కాకాణిపై ప్రశ్నల వర్షం. అక్రమ మైనింగ్, నగదు బదలాయింపుపై విచారణ. తనపై తప్పుడు కేసులు పెట్టారన్న మాజీ మంత్రి. నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు. ప్రజలు కార్యకర్తల్లో అపోహలు సృష్టించొద్దు. గీత దాటితే చర్యలు తప్పవన్న జనసేన. తిరుమలకు పోటెత్తిన భక్తులు. అలిపిరిలో భారీగా ట్రాఫిక్ జామ్. వేసవి సెలవులు ముగుస్తూ ఉండడంతో రద్దీ. హన్మకొండ జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్. దృశ్యం సినిమాను తలపించేలా చోరీలు. 8 తులాల బంగారం స్వాధీనం. ఘట్కేసర్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న కారు. 2 మృతి. జనగణన ఆలస్యానికి బీజేపీ కుట్రే కారణం. పునర్విభజన ప్రణాళిక ముడిపడి ఉందన్న స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయంటూ కామెంట్స్. తొక్కిసలాటపై కర్ణాటక సర్కార్ సీరియస్. 4 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. నిందితుల్లో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్.